ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మనందరికీ బాగా సుపరిచితులైపోయారు. ఎస్పెషల్లీ సినిమాని హైప్ ఇవ్వటంలో ఒక రేంజ్‌లో ఆయన పొగట్టడం ఇవన్నీ మనం చూసాం. 'బేబీ' సినిమాతో మంచి అభిరుచి గల ప్రొడ్యూసర్‌గా అందరికీ సుపరిచితులయ్యారు. మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'రాజా సాబ్‌తో' ఇంక ఎక్కడికో క్రేజ్ వెళ్ళిపోయింది అనుకున్నాం. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడి పైకొచ్చినటువంటి ఎక్కడో ఒక జర్నలిస్ట్‌గా మొదలుపెట్టినటువంటి ఆయన ప్రయాణం పీఆర్‌గా మెగా కాంపౌండ్‌లో చేరి మెగా వీర విధేయుడిగా మనందరికీ సుపరిచితులే అని చెప్పాలి. అలాంటి ఎస్కేఎన్ గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అది ఏంటి అంటే రీసెంట్‌గా 'రాజా సాబ్' సినిమా ఫ్లాప్ అవటం. ఫ్లాప్ అని చెప్పడం కన్నా అంత ఆశించిన స్థాయిలో అది ఆ విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. కాకపోతే ఎందుకు వీళ్ళ మీదే ఎక్కువగా నెగెటివ్ ట్రోల్స్ వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చాలామంది సినిమా అభిమానులు ఉంటారు. ఇక్కడ తెలుగు సినిమాలో సినిమాని ఎలా చూస్తారో మనందరికీ తెలుసు. వాళ్ళని ఒక దేవుళ్ళలా భావించేటువంటి సినిమా ఇండస్ట్రీ మనది, తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని రకాలుగా వర్గాలైనా ఉండొచ్చు. సినిమా అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉండొచ్చు, మెగా ఫ్యామిలీకి అభిమానులు ఉండొచ్చు, మహేష్ బాబు గారికి లేదా ఇంకొక హీరోకి అభిమానులు ఉండొచ్చు. కానీ అందరూ ఇష్టపడేటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. ఎందుకంటే ఆ కట్అవుట్ అలాంటిది. అందరికీ ఆయన మనసు కూడా అంత బాగా నచ్చుతుంది. అందరు హీరోలతో ఆయన సఖ్యతగా ఉంటారు. అందరు హీరో అభిమానులు కూడా ఆయన సినిమా అంటే అంతలా ఇష్టంతో చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి డార్లింగ్ ప్రభాస్ ఈరోజు ఆయన క్రేజ్ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఎల్లలు దాటి, సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత గొప్ప అవకాశం ఉండి అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి ప్రభాస్ గారిని ఇలా చూపించారేంటి, ఆయన్ని ఇలాంటి సినిమా తీపిచ్చారేంటి అని చెప్పి మారుతి గారి పైన చాలా విమర్శలు వచ్చాయి. మనం కూడా ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఎందుకంటే హ్యాండిల్ చేయటంలో ప్రభాస్ గారిని, ఆయన క్రేజ్ని హ్యాండిల్ చేయటంలో కొంచెం తడబడ్డారేమో. ఇలాంటి సినిమాన ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా మనం ఆయన్ని చూపించాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి స్టోరీలు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టారు అని అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారంటే ఏక్ నిరంజన్ కావచ్చు, బుజ్జిగాడు కావచ్చు, లేదంటే మిర్చి సినిమాల్లో ఉండేటువంటి ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఇప్పుడున్నటువంటి ఆయన వరుస పెట్టి యాక్షన్ సినిమాస్లో మిస్ అయ్యామని చెప్పి అనిపించింది. ఈ సినిమాతో అది చాలా మందికి ఆ కోరిక తీరుతుంది. అలాంటి మళ్ళీ సినిమా మనకి ప్రభాస్ గారు ఈ సినిమా ద్వారా మనకి కనిపించారేమో అనిపించింది. కానీ అంతా కూడా స్పాయిల్ చేశారు అన్నట్టుగా అభిమానులందరూ కూడా బాధపడినట్టుగా, ఆ బాధపడటంతో ఎందుకు వీళ్ళ మీదకే వెళ్ళారంటే వీళ్ళు ఇచ్చినటువంటి హైప్ అలాంటిది. ఎస్కేఎన్ గారు కావచ్చు, మారుతి గారు కావచ్చు, చాలా చాలా హైప్ ఇచ్చేశారు సినిమాని. ఏ రేంజ్లో అంటే సినిమా మీకు నచ్చకపోతే నా ఇంటికి వచ్చేయండి అని చెప్పి మారుతి గారు చెప్పిన డైరెక్టర్. అలాగే ప్రొడ్యూసర్గా ఎస్కేఎన్ గారు అయితే షర్టులు ఇప్పి గిర్రగిర్ర తిప్పేసి ఓ రేంజ్లో హైప్ ఇవ్వటం కావచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ గురించి, వాళ్ళ ఈ సినిమా గురించి అసలు ఒక రేంజ్లో వాళ్ళిద్దరూ హైప్ ఇవ్వటం ఇప్పుడు వాళ్ళకి ఇది తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా ప్రభాస్ అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, అందరూ కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి విపరీతమైనటువంటి ట్రోల్స్, వల్గర్ కమెంట్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పనిగట్టుకుని ఫ్యాన్స్ ముసుగులోనో లేదంటే ఇంకొకళ్ళ ముసుగులోనో దూరిపోయి ఎస్కేఎన్ గారిని అలాగే మారుతి గారిని ఇంకా విపరీతంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపించింది. అందుకే ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కొంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం వాళ్ళు కమెంట్స్ వల్గర్గా చేస్తున్నారు, వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అది పోలీసులు ఎంత సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళని ఎంత అలా ఐడెంటిఫై చేస్తారు, ప్రభాస్ గారి అభిమానులు ఆగ్రహానికి ఎందుకు కావాల్సి వచ్చింది అనేది కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా. అంత పాన్ ఇండియా స్టార్ని తీసుకుని ఇలా చేయటం ఏంటి అనేది వాళ్ళ బాధ. సో డెఫినెట్గా కొంతమందికి అభిమానులకి బాధ ఉంటుంది. కాకపోతే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారని మాత్రమే మనం అనుకోవాలి. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే యావరేజ్గా ఉంటుందనో లేదంటే బాగా ఉంటుంది, అంతే ఇలాగే ఉంటుంది, సోసోగా ఆడుతుందని ఎవరు ముందు చెప్పరు, హైప్ ఇచ్చుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు ఒక రేంజ్లో హైప్ ఇచ్చుకుంటేనే సినిమా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ బిజినెస్ జరుగుతుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. అందుకనే వాళ్ళ ప్రమోషన్లో భాగంగా, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయటంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని అభిమానులు సీరియస్గా తీసుకోకుండా ఉంటే చాలు.